అందరికీ నమస్తే. సింగర్ మంగ్లీ వివాదంలో ఇరుక్కున్నది మీకు అందరికీ తెలుసు. ఆమె బర్త్డే సందర్భంగా జరిగిన పార్టీ రిసార్ట్లో, ఆ పార్టీ మీద పోలీసుల రైడింగు, అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఒక సింగర్గా ఆమె ఆ స్థాయికి ఎదిగిన తర్వాత, ఎందుకంటే ఒకప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టినారు, నువ్వు కొంత ఎదగగానే ఆ స్థాయికి పోయినరా మీరని. పోతారు, వాళ్ళ కల్చర్, సినిమా కల్చర్ కదా అది. ఆమె పార్టీ పెట్టుకోవడంలో తప్పేం లేదు, కానీ ఆమె చేసిన తప్పులేంది అసలు మీడియా కూడా కొద్దిగా ఎక్కువ ఎక్స్పోజ్ చేసింది ఈ విషయాన్ని. కాకపోతే రియాలిటీకి మీడియాలో వచ్చిన వార్తలకు చాలా డిఫరెన్స్ ఉంది. మనం అవన్నీ మాట్లాడదాం. అసలు ప్రోగ్రామ్ అక్కడ ఏం జరిగింది, మీడియాలో ఏం కవర్ అయింది, సేమ్ టైం ఆమె చేసిన తప్పులేంది, ఇవన్నీ మళ్ళీ ఎవరు రిపీట్ చేయొద్దు, మనలాంటి కూడా రిపీట్ చేయొద్దు ఆ తప్పులను. కాబట్టి అందుకన్నా ముందు మీరు చూసిన సిగ్నల్ టీవీ డిజిటల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సింగర్ మంగ్లీ ఈ వివాదం అయిన తర్వాత అందరి మీద కేసులు బుక్ అయిపోయినాయి. దానిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది, గంజాయి డ్రగ్స్ కాదు, అందరూ డ్రగ్స్ అనేసిండ్రు, డ్రగ్స్ కాదు. ఇదంతా నేనే చెప్తున్నా అంటే చేవెళ్ళ పోలీస్ ఆఫీసరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏం దొరికినాయి అక్కడ, ఏం జరిగింది, ఫారెన్ మందు దొరికిందా, లేకపోతే డ్రగ్స్ ఏమైనా దొరికినాయా, గంజాయి ఎక్కడన్నా దొరికిందా అక్కడ, ఇట్లాంటివన్నీ కూడా ఎక్స్పోజ్ చేసిన పోలీసులు. మీడియాలో ఒక రకంగా కవర్ అయింది వార్త. వాస్తవం ఒకటి ఉంది, మంగ్లీ చేసిన తప్పేంది. ఈ మూడు అంశాల మీద మాట్లాడదాం మనం. ఒకటి, పార్టీ జరిగింది, పార్టీకి తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా పిలిచిండ్రు. ఆమెనే చెప్పింది, మా అమ్మ నాన్న కూడా వచ్చిండ్రు, మా కుటుంబ సభ్యులు వచ్చిండ్రు, ఫ్రెండ్స్ వచ్చిండ్రు అని చెప్పిండ్రు. అది నిజమే, ఎందుకంటే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి వీడియో కూడా. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ అర్థమైంది కదా. వాళ్ళ మదర్ ఫాదర్ ఉన్నారు, తర్వాత వేద పండితులు, బర్త్డే కాబట్టి ఆశీర్వచనాలు అవన్నీ కూడా జరిగినాయి. చాలా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చింది, దానిలో ఏం డౌట్ లేదు. నేను కూడా చూసిన V6లో. కాబట్టి ఆమె చాలా కష్టపడి సింగర్గా గుర్తింపు తెచ్చుకున్నది, దాన్ని ఎవరు కాదనిలేము. కానీ అక్కడ జరిగింది సిఐ చెప్పిన లెక్క ప్రకారం, చేవెళ్ళ సిఐ ప్రెస్ మీట్ చెప్పిన లెక్క ప్రకారం అక్కడ విదేశీ మద్యం దొరకలేదు. విదేశీ మద్యం అంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు, మన ప్రతి వైన్ షాప్లో ఉంటుంది జానీ వాకర్, అది విదేశీ మద్యమే, పర్మిషన్తోనే అమ్ముతారు వాళ్ళు. విదేశీ మద్యం ఒకటి దొరకలేదు, 2 డ్రగ్స్ దొరకలేదు, 3 గంజాయి కూడా దొరకలేదు. గంజాయి తీసుకున్న ఒక పర్సన్ పాజిటివ్ వచ్చింది, అది కూడా ఆయన ఎక్కడో బయట తీసుకొని వచ్చినామని చెప్పారు. అది ఎన్ని రోజుల ముందు తీసుకున్నారో తెలియదు. ఎందుకంటే గంజాయి కనుక తీసుకుంటే, నేను ఒక డాక్టర్తో మాట్లాడిన సిస్టమ్ ప్రకారం గంజాయి మ్యాక్సిమం 3 to 7 days వరకు యూరిన్లో గుర్తించవచ్చు. గంజాయిని 3 to 7 days అంటే 1 week వరకు యూరిన్లో గంజాయి ఆనవాళ్ళు కనిపిస్తాయి, టెస్ట్ చేస్తే తెలుస్తుంది. తర్వాత ఎంట్రుకలో అయితే 90 days, 90 రోజులు, 3 నెలలు ఎంట్రుకల్లో గంజాయి తీసుకున్న పర్సన్ గుర్తించబడతాడు. కాబట్టి బ్లడ్లో ఉంటుంది, బ్లడ్లో కూడా ఆల్మోస్ట్ 2-3 days బ్లడ్ టెస్ట్లో కూడా గంజాయి తీసుకున్న తెలిసిపోతుంది. అక్కడ తీసుకున్న ఆ పర్సన్ బయట తీసుకున్నారని చెప్తున్నారు పోలీసులు కూడా. అక్కడ దొరకలే కాబట్టి బయట తీసుకుని ఉండొచ్చు అని. ఆ రోజు తీసుకున్నారా, అంతకుముందు తీసుకున్నారా, ఇంకెప్పుడు తీసుకున్నారా అనేది అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ మీడియాలో వచ్చినట్టుగా డ్రగ్స్ లేవు, విదేశీ మద్యం లేదు, గంజాయి లేదు అక్కడ, ఇది క్లియర్. సరే, ఇవన్నీ లేనప్పుడు మంగ్లీ, లేకపోతే అక్కడ పోయిన ఇంకొక దివి, ఒక ఆమె బాత్రూంలో కూర్చోన్నది చూసినాం మనం, అది కూడా, లేకపోతే ఇంకా మిగతా వాళ్ళంతా పోలీసు వాళ్ళని చూసి ఎందుకు హైపర్ తిన్నారు అనేది ఒక పాయింట్. ఇక్కడ పోలీసులు వచ్చిండ్రు, ఓకే, మీరు పోలీస్ పర్మిషన్ లేకుండా ఆ బర్త్డే అక్కడ నిర్వహించిండ్రు ఆ రిసార్ట్లో. పోలీసులు వచ్చినప్పుడు మీరు అక్కడ ఏమీ లేనప్పుడు ఎందుకు హైపర్ తిన్నారు? ఏదైనా ఇప్పుడు ఎట్లుంటుందంటే, నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక 2020 అనుకుంటా, కరోనా టైంలో డీజీపీ ఆఫీస్, లక్డికపుల్ డీజీపీ ఆఫీస్, ఒక ఆటో వచ్చి ఆగిపోయింది. ఆటో వచ్చి ఆగిపోయిన తర్వాత ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, డ్రైవర్ ఆటో స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, స్టార్ట్ కాలే, 15 నిమిషాలు అయిపోయింది. డీజీపీ ఆఫీస్ ముందర ఎప్పుడు గార్డ్స్ ఉంటారు. ఆ గార్డ్స్ చూసినారు, ఏమైంది ఆటోకు, ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, హెల్ప్ చేద్దామని వచ్చే ప్రయత్నం చేసినారు వాళ్ళు. పోలీసులు మూవ్మెంట్ స్టార్ట్ కాగానే ఈ డ్రైవర్ చూసి పారిపోయాడు.
పోలీసులకు అనుమానం వచ్చింది, ఇదేంది ఈయనకి ఏదో పని చేసి పెడదాం, ఆటో ఆగిపోయింది, స్టార్ట్ చేద్దామని వస్తే డ్రైవర్ పారిపోయింది ఏందని చూస్తే దానిలో ఒక 2 కాటన్లు ఉన్నాయి, 2 కాటన్ల డబ్బులు ఉన్నాయి. ఆటో నెంబర్ ఆధారంగా ఆ ఓనర్ని పట్టుకొచ్చారు. ఆయన డ్రైవరే, కిరాయి తీసుకుని నడుపుతుండు. ఆటో ఓనర్ని పట్టుకొచ్చి మొత్తం ఆ డ్రైవర్ని పట్టుకొచ్చి నడిపితే ఏంటంటే హవాలా మనీ, ఎవరో ఒక మనిషి హ్యాబిట్స్ నుంచి ఎవరో ఒక మనిషి ఇంకొక మనిషికి అమీర్పేటకు పంపిస్తున్న డబ్బులు, హవాలా మనీ, బ్లాక్ మనీ, హవాలా మనీ. ఈ డ్రైవర్కు ఆయన తెలియదు, ఎవరో వేసిండ్రు, ఎవరో మాట్లాడినారు, వేసిండ్రు, అక్కడ తీసుకుంటారని చెప్పిండ్రు. దానిలో డబ్బుల సంగతి మాత్రం ఆయనకు తెలిసినట్టుంది, అందుకే పారిపోయినందుకు పోలీసులు పట్టుకున్నారు, దొరికిపోయాడు. ఇక్కడ కూడా మంగ్లీ వాళ్ళ పార్టీలో కూడా ఒక వీడియో మీరు చూసింటారు, పోలీసు ఆయన వీడియో తీస్తుంటే మీరు వీడియో తీయొద్దు అని చెప్పి మంగ్లీ వాళ్ళతో వాగ్వాదం. తర్వాత ఆమె లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, లేడీ కానిస్టేబుల్ వెనుక పోతూ ఉంటుంది. దివి అనే ఒక సినిమా ఆమె బిగ్ బాస్ కూడా వచ్చింది, ఆమె లెట్రిన్ రూమ్లో కూర్చొని ఉన్నది, దానిలో వాష్రూమ్లో కూర్చొని ఉన్నది, ఆ వీడియో కూడా బయటకు వచ్చేసింది. అంటే వీళ్ళు ఎందుకు దీన్ని అట్లా పారిపోవడం అవసరం లేదు కదా, కరెక్ట్గా పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చెప్తే అయిపోయేది. ఏమైనా ఉంటే కేసు అయితే అవుతుందేమో మీరు పర్మిషన్ తీసుకున్నందుకు. పర్మిషన్ తీసుకోపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకటి అక్కడ రిసార్ట్ నడుపుతున్న వ్యక్తి వాళ్ళ పార్టీకి వచ్చినప్పుడు మీరు ఏమేం చేస్తారు, ఒకవేళ మందు సర్వ్ చేయాలనుకుంటే మీరు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలని గైడెన్స్ చేయాల్సి ఉండే. ఆ విషయాన్ని మంగ్లీ కూడా చెప్పింది వీడియోలో, నాకు గైడెన్స్ చేస్తే తీసుకునేదాన్ని నాకు తెలియదు అన్న దానిలో ఎంత నిజం ఉంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే మంగ్లీ సినిమా ఇండస్ట్రీ ఇవన్నీ దాదాపు ఒక 4-5 years నుంచి ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, రకరకాల పార్టీలు పోతుండొచ్చు. మరి ఆ మాత్రం తెలుసుకొని ఉండాలి కూడా, ఆమె బాధ్యత కూడా పార్టీ పెడుతున్నప్పుడు కనీసం ఆ రిసార్ట్ అయినా చెప్పాల్సి ఉండే. ప్లస్ ఈ 3 మెయిన్ మిస్టేక్స్, ఈ 3, ఒకటి వాళ్ళ హైపో తినడం, 2 రిసార్ట్స్ వాళ్ళు చెప్పకపోవడం, 3 ఈమె తెలుసుకొని కనీసం పర్మిషన్ తీసుకోకపోవడం. ఈ 3 అయితే పర్ఫెక్ట్గా తప్పులు కనిపించినాయి. తర్వాత ఆడికి అయిపోలేదు, ఆడ పెద్ద రచ్చ జరిగింది చూసినారు కదా. కనీసం ఆడ ఏముంది, అసలు ఏం పార్టీ జరిగింది, ఏంది ఏం కథ అనేది ఆమెనే ఒక ప్రెస్ మీట్ చెప్తే బాగుండేది. ఓపెన్గా దాచుకునే కొద్దీ దీనిలో జరిగిందని అనుమానాలే ఉంటాయి అందరికీ. ఓపెన్గా బయటకు వచ్చినప్పుడు దీనిలో ఏం లేదనేది, అది ఏం జరిగిందో మీరు చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ప్రెస్ మీట్ అయితే ఆమె ఏం పెట్టలేదు. బట్ పోలీసులు అయితే అందరి మీద కేసులు బుక్ చేసిండ్రు వాళ్ళ మీద. మరి ఆమె వీడియో రిలీజ్ చేసిన ప్రకారం అమ్మ నాన్న వాళ్ళంతా ఉన్నారన్న వీడియోలు అయితే మనం కూడా చూపించినాం. బట్ ఆమె ఆ కింది స్థాయి నుంచి ఆ స్టేజ్కి వచ్చిన మంగ్లీ ఇట్లాంటి వివాదంలో చిక్కుకోవడం, ఆమె కనీసం క్లారిటీ ఇవ్వకపోవడం, బయట జరుగుతున్న ప్రచారమే నిజం అనుకుంటారు చెప్పకపోతే. ఇప్పుడు టీవీలో వచ్చింది ఏంది, డ్రగ్స్ పార్టీ, తర్వాత విదేశీ మద్యం, డ్రగ్స్ తీసుకున్నారని వచ్చింది బయటికి. అవన్నీ పోలీసులు చెప్పిన లెక్క ప్రకారం అయితే కావు. మనం ఎవరూ అక్కడికి పోలే స్పాట్, కానీ పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ వీడియో లెక్క ప్రకారం కావు. ఇక మంగ్లీ చేసిన తప్పులు ఇవే. ఆమె పర్మిషన్ అనేది తీసుకొని ఉండాల్సిందే, కనీసం రిసార్ట్స్ వాళ్ళని అడిగాల్సి ఉండే, మేము మందుపాటు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలని. కనీసం పోలీసులు వచ్చినప్పుడు సహకరించాల్సిన అవసరం ఉండే. కనీసం సహకరించినా, వాళ్ళకు ఎగనేసి పోకుండా సహకరించినా బాగుండేది. మరి ఇదంతా తెలిసి జరిగిన మిస్టేక్సా, ఆ టైంలో తెలియక జరిగిన మిస్టేక్సా ఏమో, కానీ ఆమె అయితే కేసులో పాలైంది. ఆమె తెలుగే కాదు, కన్నడంలో కూడా పాటలు పాడింది. కన్నడ మీడియా, వేరే స్టేట్స్లో మీడియా కూడా ఈ ఇష్యూను టేకప్ చేసినాయి. డ్రగ్స్లో తెలుగు మీడియా ఎట్లుంటుంది అంటే, మహారాష్ట్రలో ఏమైనా జరిగిందనుకో, అక్కడ మహారాష్ట్ర మీడియా లేకపోతే నేషనల్ మీడియా ఏమేస్తే మనం అలా వేస్తాం. తెలుగు ఇక్కడ జరిగింది, తెలుగు మీడియా ఏమేస్తే వాళ్ళు అది క్యారీ చేస్తారు. వాళ్ళంతా కూడా డ్రగ్స్ అనే వేసారు, మొత్తం డ్రగ్స్ అని. మరి డ్రగ్స్ ఉన్నాయా లేవా, పోలీసులు అయితే లేవని చెప్తున్నారు. బట్ వాట్ ఈజ్ అనేది దేవుని తెలవాలి, ఆ పోలీసులకు తెలవాలి. బట్ ఆమె చేసిన తప్పులు మళ్ళీ ఇంకెవరు చేయదు. మనం కూడా చాలా దావతులు చేస్తూ ఉంటాం. బట్ పర్మిషన్ కంపల్సరీ. 8,000 11,000 పోలీస్ స్టేషన్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కడితే పర్మిషన్ ఇస్తారు, మందుపాటు పెట్టుకోవచ్చు, మందు నిషేధమేం కాదు. ప్లస్ ఇక వచ్చిన గెస్టులు ఏం తిన్నారు, ఎక్కడ తినొచ్చినారు, డ్రగ్స్ తిన్నారా లేకపోతే ఇంకేమైనా తిన్నారా అనేది మాత్రం ఎవరో మనం ఎక్స్పెక్ట్ చేయలేం, అది మనం ఏం గుర్తించలేం. లేకపోతే అది దానికి ఏమైనా టెస్ట్ అని పెట్టుకోవాలి. ఎనీవే ఈ వివాదం ఎటు దాకపోతుందో కానీ ఆమె అయితే కేసుల పాలు అయింది. చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.